నిరంతరం సేవ చేసే భాగ్యం కలిగించాలని ఏలూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పూజారి నిరంజన్ భగవంతుని ప్రార్థించారు. పూజారి నిరంజన్ పుట్టినరోజు సందర్భంగా అనాథలు, నిరాశ్రయులకు మధ్యాహ్న భోజనం, పండ్లు, స్వీట్స్ అందజేశారు. పోనంగి రోడ్లో ఉన్న రవితేజ చిల్డ్రన్స్ హోంలో పిల్లల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అనంతరం వారికి మధ్యాహ్న భోజనం, పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా రవితేజ చిల్డ్రన్స్ హోమ్ ఫౌండర్ ఐకిరాజు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుంచి తమ హోం పిల్లలకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. ప్రతి పుట్టినరోజు నాడు పిల్లలకు వారికి కావాల్సిన ఆహారం అందజేస్తున్నారని, నిండు నూరేళ్లు జీవించాలని, మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించే శక్తి ఇవ్వాలని భగవంతుని కోరుకున్నారు. పూజారి నిరంజన్ మాట్లాడుతూ పిల్లలను వారి తల్లిదండ్రులు శ్రద్ధగా చూసుకోవాలని, పిల్లలు అనాథలుగా ఉండకూడదని భగవంతుని కోరుకుంటున్నానని చెప్పారు. ఆంధ్ర చేటపల్లి రోడ్లోని అంధ మహిళా వసతి గృహంలో మధ్యాహ్నం భోజనం అందజేశారు. చెప్పండి. శ్రీ పూజారి నిరంజన్ సార్ యొక్క పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే డియర్ సార్. నిరంజన్ సార్. థ్యాంక్ యూ. ఎదురు కలిపి ఇంకోలు తెప్పించుకోండి. రోజు మన రవితేజ చిల్డ్రన్ హోమ్లో నిరంజన్ గారు ఆయన యొక్క జన్మదినాన్ని ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషదాయకం. మరి ఇప్పుడనేది కాదు, 10-12 సంవత్సరాల పైనుంచే ఏ ప్రోగ్రాం వచ్చినా కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. చాలా సంతోషదాయకం. మరి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో నిండు నూరేళ్ళు వారి యొక్క పెద్దలు, తల్లిదండ్రులు, భగవంతులు మరియు శ్రేయోభిలాషుల యొక్క మెండైన బ్లెస్సింగ్స్తో, చల్లని బ్లెస్సింగ్స్తో, మంచి ఆరోగ్యంతో, ఉన్నతమైన పదవులు అందుకుంటూ మరి ఇలాంటి పేద పిల్లలకు కానీ, పేదవాళ్ళకి కానీ ఎన్నో సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి ఈ ఆర్గనైజ్కి ఎన్నో విధాలుగా సహాయపడుతున్నందుకు మన చిన్నారుల తరపు నుంచి కూడా ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటూ మళ్ళీ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఈరోజు నా జన్మదినం సందర్భంగా అన్ని చోట్ల కూడా ఇలాంటి కార్యక్రమం నా మిత్రులందరూ కలిసి చేస్తున్నారు. గత 15 ఏళ్ళుగా నేను ఈ కార్యక్రమం చేస్తున్నా, ఇంకా చేస్తూనే ఉంటా. కానీ నాకు ఒక కోరిక ఉంది, ఎప్పటికీ ఇలాంటి సంస్థలు ఉండకూడదని. ఎందుకంటే పిల్లల్ని ఎవరికాలు అడాప్ట్ చేసుకుని తల్లిదండ్రులు వారి జాగ్రత్తలు వాళ్ళు ఉంటే అందరికీ ఒక కుటుంబం ఉంటుంది. మనం ఇలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయటం తప్పనిసరి పరిస్థితులు ఉంది. కానీ నా మనస్సాక్షిలో నేను కోరుకునేది, ఎప్పటికీ ఏ పిల్లలకి ఇలాంటి పరిస్థితి రాకూడదు నా కోరిక. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా రవితేజ చిల్డ్రన్స్ వారు చాలా రకాలుగా వారి ఆలనా పాలన ఒక తల్లిదండ్రుల స్థానంలో చేస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, అనేక చోట్ల కూడా ఇలాంటి పిల్లల కోసం చేసే స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ, నేను మనస్ఫూర్తిగా కోరుకునేది, అలాంటి సంస్థలకి అందరూ హెల్ప్ చేస్తున్నారు. కానీ మనస్ఫూర్తిగా దేవుడు అలాంటి పరిస్థితి ఏ పిల్లలకి కల్పించకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.